వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. సేమియా కేసరి సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామా. ముందుగా అయితే దీనికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నెయ్యినైతే వేసుకుంటున్నాను. జీడిపప్పు కిస్మిస్ని అయితే వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఈ జీడిపప్పు కిస్మిస్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యిని అయితే వేసుకుంటున్నాను. ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత 2 కప్పుల సేమియాని అయితే వేసుకుంటున్నాను. ఇలా సేమియాని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని అయితే మీడియంలో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే సేమియా కేసరి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే ఇప్పుడు మనం వాటర్ని అయితే వేసుకుందాము. 2 కప్పుల సేమియాకి అయితే 2.5 కప్పుల వాటర్ని అయితే వేస్తున్నాను. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి ఈ సేమియాని అయితే కలుపుకుంటున్నాను. ఇదే స్టేజ్లో ఫుడ్ కలర్ని అయితే వేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ని వేసుకోవడం లేదు. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని అయితే మీడియంలోనే ఉంచుకొని మూతని పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూతని తీసుకొని ఒకసారి కలుపుకుందాము. కొంచెం వాటర్గా ఉంది కదా, ఈ వాటర్ కూడా పోయేంత వరకు కాసేపు కలుపుకుందాము. ఇలా దగ్గర పడితే సరిపోతుంది. దీంట్లోకి అయితే ఇప్పుడు మనము 2 కప్పుల సేమియాకి అయితే 1 కప్పు పంచదారని వేస్తున్నాను. స్వీట్ ఎక్కువ తినేవారు ఇంకో 1/2 కప్పు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సేమియాని పంచదారని అయితే ఒకసారి కలిపేసుకుందాము. ఇలా పంచదార కూడా మెల్ట్ అయింది కదా, ఇప్పుడు ఈ పంచదార బాగా దగ్గర అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గర పడితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి అయితే మనము కొంచెం ఇలాచీ పొడిని వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని అయితే వేసుకుంటున్నాను. కొంచెం నెయ్యిని కూడా వేసుకున్నాను. ఒకసారి కలిపేసుకుందాము. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా సేమియా కేసరి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.